అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానము జెఫన్యా 3వ అధ్యాయంలో 15వ వచనము. తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసియున్నాడు, మీ శత్రువులను ఆయన వెళ్ళగొట్టియున్నాడు. ఇజ్రాయేలుకు రాజైన యెహోవా మీ మధ్య ఉన్నాడు, ఇక మీదట మీకు అపాయము సంభవింపదు. ఈ వచనం ద్వారా దేవుడు ఒక 3 విషయాలు దేవుడు మనల్ని ధైర్యపరుస్తున్నాడండి. మొదటిగా, యెహోవా నీకు విధించబడిన శిక్షను కొట్టివేసెను. అనగా మన పాపములను బట్టి మనం పొందవలసిన శిక్షను దేవుడు కొట్టివేశాడు. యేసుక్రీస్తు శిలువలో కార్చిన రక్తం ద్వారా మనకు క్షమాపణ దొరికిందండి. మన గతకాలపు తప్పులను, శాపాలను ఆయన పూర్తిగా తుడిచివేశాడు అని సెలవిస్తున్నాడండి. రెండవదిగా, నీ శత్రువులను వెళ్ళగొట్టెదను. అనగా మనల్ని కృంగతీసే సాతాను శక్తులను, మనకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధాన్ని దేవుడు నిలువనీయడండి. మన పోరాటాలలో ఆయనే మన పక్షమున యుద్ధము చేసి మన శత్రువులను లయపరుస్తానని సెలవిస్తున్నాడండి. మూడవదిగా, రాజైన యెహోవా నీ మధ్య ఉన్నాడు. అన్నిటికంటే గొప్ప ధైర్యం ఏమిటంటే, సృష్టికర్త అయిన దేవుడు మన మధ్య ఉన్నాడండి. ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు కాడు. ఆయన సన్నిధి మనకు ఉన్నప్పుడు మనం దేనికి భయపడాల్సిన అవసరం లేదండి. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ జీవితంలో ఎలాంటి కష్టాలు, శోధనలు ఉన్నా అధైర్యపడకండి. ఇకను నీకు అపాయము కలుగదు అని ప్రభువు వాగ్దానం చేస్తున్నాడండి. ఆయన హస్తాలలో మనం సురక్షితంగా ఉన్నాము. ఈ వాక్యం మన హృదయాలలో ఫలించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన. మహోన్నతుడవు, మహాగణుడవు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాము తండ్రి. ప్రభువా, ఈరోజు జెఫన్యా 3:15 వచనం ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు. మాకు విధింపబడిన శిక్షలను కొట్టివేసి మా శత్రువులను వెళ్ళగొట్టి మా మధ్యలో మీరు రాజుగా ఉన్నందుకు స్తోత్రాలు నాయనా. ఇకను నీకు అపాయము కలుగదు అని మీరు ఇచ్చిన ధైర్యపు మాటను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము. ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డ హృదయంలో నెమ్మదిని, సంతోషాన్ని దయచేయండి. మా అనుదిన జీవితాల్లో ఉన్న భయాలను, ఆందోళనలను దూరపరచండి. మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచండి. ఈ కూడిక అంతటిలో మీ కృపను తోడుగా ఉంచినందుకు వందనాలు దేవా. యేసయ్య, మేమందరము మీ రెక్కల చాటున సురక్షితముగా ఉంటూ మీ నామానికి మహిమ తెచ్చే బిడ్డలుగా జీవించే భాగ్యాన్ని దయచేయుమని మా రక్షకుడైన యేసుక్రీస్తు అత్యున్నత నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. ఈ వీడియో మీ కుటుంబ సభ్యులకు, మీ స్నేహితులకు షేర్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేంత వరకు దేవుని మహాకృప నాకు మీకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్.